అక్కడ అధికార పార్టీకి ఉన్న బలం అంతంత మాత్రమే. కానీ వియ్యంకుడి అండతో అక్కడ నాయకుడు రెచ్చిపోతున్నారు. నియోజకవర్గంలో పనిచేసే ఉద్యోగులంతా తన సామాజిక వర్గానికి చెందిన వాళ్లే ఉండాలని కోరుకుంటున్నారు. అలానే ఎన్నికల్లో గెలిచే సత్తా ఉందా అంటే అంత సీన్ లేదని సొంత పార్టీ సర్వేలే చెబుతున్నాయి. వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో టీడీపీ కుల రాజకీయాలు తారాస్థాయికి చేరుతున్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మైదుకూరు నుంచి టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మద్దతుతో ఆయన వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ పోటీ చేశారు. జిల్లాకు చెందిన సీనియర్ నేత డిఎల్ రవీంద్రారెడ్డి పరోక్షంగా మద్దతు తెలిపిన సుధాకర్ యాదవ్ విజయం సాధించలేకపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన పెద్దాయనగా పేరున్న రఘురామిరెడ్డి విజయం సాధించారు. క్లాస్ 1 కాంట్రాక్టర్ అయిన సుధాకర్ యాదవ్ ఆ తర్వాత నియోజకవర్గ టీడీపీలో అంతా తానై వియ్యంకుడు యనమల పేరు చెప్పుకుంటూ హల్చల్ చేయడం మొదలుపెట్టారు. యనమల చలవతో టీడీపీ బోర్డు సభ్యత్వం కూడా సుధాకర్ యాదవ్కు వచ్చింది. ఇక తనకు తిరుగులేదనుకున్నారో ఏమో కానీ నియోజకవర్గం మొత్తం తన సామాజిక వర్గానికే పెద్దపీటలు వేయడం మొదలుపెట్టారు. ఇది ఎంతవరకు వెళ్ళిందంటే నియోజకవర్గంలోని ఉద్యోగుల్లో 70% మంది ఆయన సామాజిక వర్గం వారే. తెలుగు తమ్ముళ్లకు వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ పని కావాలన్నా ఆ సామాజిక వర్గ మధ్యవర్తులను ప్రసన్నం చేసుకోవాల్సిన పరిస్థితి. మరోవైపు ఎన్నికల్లో పరోక్షంగా సహకరించిన మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డిని కూడా లెక్క చేయని పరిస్థితికి వచ్చారు సుధాకర్ యాదవ్. ఈయన వ్యవహార శైలి చూసిన డిఎల్ తన వర్గీయులను ఆయనకు సహకరించవద్దని తేల్చి చెప్పేశారు. గతంలో నియోజకవర్గంలో సీఎం సభ జరిగితే తమ వారికి కనీస పిలుపు కూడా లేదంటూ డిఎల్ బహిరంగంగానే తమ వర్గీయులెవరూ సీఎం సభకు వెళ్లడం లేదంటూ చెప్పేశారు. అంతేకాదు సీఎం వచ్చిన రోజే తన వర్గం సర్పంచ్, ఎంపీపీ వంటి ప్రజాప్రతినిధులతో రాజీనామా కూడా చేయించారు. ఇదంతా పుట్టా సుధాకర్ యాదవ్ తీరు వల్లేనంటూ డిఎల్ వర్గం టీడీపీకి దూరంగా ఉంటోంది. ఇదే సమయంలో డిఎల్ టీడీపీలోకి వస్తున్నారన్న ప్రచారం జరుగుతున్నా ఆయన మాత్రం ఇప్పట్లో ఏ నిర్ణయం తీసుకునేందుకు సుముఖంగా లేరు. డిఎల్ బయట నుంచి మద్దతిచ్చినా ఆ తర్వాత దూరం అవడం, పుట్టా సుధాకర్ యాదవ్ తన సామాజిక వర్గానికే పెద్దపీట వేస్తుండడం టీడీపీ నాయకత్వం దృష్టికి కూడా వెళ్ళింది. దీంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. దీనిపై పుట్టాకు చిన్నబాబు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చినట్లు సమాచారం. కానిస్టేబుల్ నుంచి ఎస్పీ వరకు మీ సామాజిక వర్గమే ఉండాలా అని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అంతేకాదు రిపోర్టు చూస్తే 30% కూడా నీవు గెలిచే అవకాశాలు లేవంటూ బహిరంగంగానే చీవాట్లు పెట్టారని నియోజకవర్గం టీడీపీ నాయకులు చెప్పుకుంటున్నారు. దీంతో అలిగిన పుట్టా సుధాకర్ యాదవ్ పార్టీ కార్యక్రమాల్లో అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారని టీడీపీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. వి శ్రీనివాస్, కరెస్పాండెంట్, కడప.